ఇండియా, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య వేల మైళ్ళ దూరం ఉండొచ్చు. కానీ ఈ రెండు దేశాలు వేరు కాదు. ఇద్దరిది ఒకటే కథ, ఇద్దరివి ఒకే పరిస్థితులు. ఇద్దరి శత్రువులు ఒకరే, ఇద్దరి లక్ష్యాలు ఒకటే. ఈ రెండు దేశాల దోస్తీ అవసరాల కోసం ఏర్పడింది కాదు, ఒకరి కోసం ఒకరిగా ఏర్పడింది. అగ్రరాజ్యాలకు ఎదురు నిలిచిన ఈ స్నేహబంధం ప్రధాని మోదీ పర్యటనతో మరింత బలపడింది. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరి విశ్వవేదికపై స్నేహమంటే ఇదేరా అనిపించుకుంది. భారత్, ఇజ్రాయెల్ అంటే ఇప్పటి వరకు రక్షణ భాగస్వామ్యమే గుర్తొచ్చేది. కానీ ఇకపై అన్ని రంగాల్లో ఈ రెండు దేశాలు కలిసి నడవబోతున్నాయి, కలిసే నిలవబోతున్నాయి, కలిసే ఎదగబోతున్నాయి. ఇంతకు భారత్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఎందుకు కీలకం? ఉమ్మడి శత్రువులకు ఈ భాగస్వామ్యం ఎలా చెక్ పెడుతోంది? మోడీ పర్యటన నెక్స్ట్ లెవెల్ కు భారత్, ఇజ్రాయెల్ దోస్తీ. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి స్నేహబంధం. ఉమ్మడి శత్రువులకు చెక్ పెట్టే పవర్ఫుల్ వ్యూహాలేంటి? ప్రపంచ పటంలో ఇండియా, ఇజ్రాయెల్ మధ్య వేల మైళ్ళ దూరం ఉండొచ్చు. కానీ వీటి హృదయ స్పందన మాత్రం ఒక్కటే. ఇది కేవలం తుపాకులు, ఒప్పందాల మధ్య కుదిరిన బంధం కాదు. ఇది రెండు పురాతన నాగరికతలు ఆపదలో ఒకరికొకరు అందించుకున్న నమ్మకమైన హస్తం. ప్రపంచవ్యాప్తంగా యూదులు హింసకు గురవుతున్న కాలంలో వారికి ప్రేమతో ఆశ్రయమిచ్చి ఇది మీ ఇల్లు అని హక్కున చేర్చుకున్న ఏకైక దేశం భారత్. ఆ కృతజ్ఞత నేటికి ప్రతి ఇజ్రాయిలీ గుండెలో భారత్పై గౌరవంగా నిలిచి ఉంది. 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను యుద్ధ ప్రాతిపదికన పంపి నిజమైన స్నేహితుడంటే కష్టంలో తోడుండేవాడే అని నిరూపించుకుంది. ఇద్దరివి పక్కపక్కనే శత్రువులతో నిండిన సరిహద్దులు. ఇద్దరిది ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం. ఆ బాధ, ఆ ఆవేదన ఇద్దరికి తెలుసు కాబట్టే ఒకరి కంటికి నీరొస్తే మరొకరి గుండె స్పందిస్తుంది. ఈ రెండు దేశాల బంధం అద్దంలో ప్రతిబింబం లాంటిది. ఒకరి బలం మరొకరికి స్ఫూర్తి, ఒకరి విజయం మరొకరికి గర్వకారణం. ఇది కాలం చెరిపేయలేని ఒక అపురూపమైన ఆత్మీయ అనుబంధం. తాజాగా ఆ బంధం మరో స్థాయికి చేరుకుంది. అందుకు ప్రధాని మోడీ పర్యటన వేదికైంది. Defining statesman of our time, the Prime Minister of the Republic of India, His Excellency Narendra Modi. Namaste. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ లోపల సిచ్యువేషన్ ఇది. ఏదో అధికారిక కార్యక్రమంలా కాకుండా వ్యక్తిగత ఆత్మీయతతో నిండిపోయినట్లు కనిపించింది. ప్రధాని మోడీ హిస్టారికల్ స్పీచ్ ముగిసిన తరువాత ఇజ్రాయెల్ ఎంపీలు ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసి సెల్ఫీలు దిగుతూ ఆయనతో ముచ్చటించారు. ఇది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ ను భారత ప్రధానికి ప్రదానం చేశారు. ప్రపంచంలో ఏ ఇతర దేశాధినేతకు సాధ్యం కాని రీతిలో మోడీ రెండు విరుద్ధ ధృవాల నుండి అత్యున్నత పురస్కారాలు పొందారు. 2018లో పాలస్తీనా అత్యున్నత గౌరవం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవం స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ అందుకుని చరిత్ర సృష్టించారు. రెండు శత్రు దేశాల మధ్య సమతూకాన్ని పాటిస్తూ శాంతిని కాంక్షించే నాయకుడిగా మోడీ తన దౌత్య చతురతను చాటుకున్నారు. నెస్సెట్ లో నెతన్యాహు ప్రధాని మోడీ భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ కు ప్రధాన స్నేహితుడు ప్రధాని మోడీ అని నెతన్యాహు ఎమోషనల్ గా చెప్పారు. మోడీ తమకు స్నేహితుడి కంటే ఎక్కువ అని అభివర్ణించారు. I am deeply moved by your visit here today because I have to be diplomatic. I will not rank it because I'll get into trouble. But I've never been more moved than by your visit here with us, a great friend of Israel, a great champion of the Indian-Israeli alliance, and a great leader on the world stage. Welcome to Jerusalem, my dear friend, Prime Minister Narendra Modi, and your distinguished delegation. Welcome to Jerusalem.
నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే మోడీని మై బ్రదర్ అని సంబోధించారు. అంతర్జాతీయ వేదికపై ఒక దేశాధినేత మరో నేతను సోదరుడు అని పిలవడం వారి మధ్య ఉన్న గాఢమైన వ్యక్తిగత అనుబంధాన్ని చాటి చెప్పింది. ఇజ్రాయెల్ చీకటి రోజుల్లో ఉన్నప్పుడు మీరు మా పక్కన నిలబడ్డారు. మీ మద్దతు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. భారత్ చూపిన ఈ ప్రేమను ఇజ్రాయెల్ ఎప్పటికీ మర్చిపోదు అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. భారత్, ఇజ్రాయెల్ ప్రపంచంలోని 2 అత్యంత పురాతన నాగరికతలని ఆయన గుర్తు చేశారు. మనం కేవలం 2 దేశాలు మాత్రమే కాదు, 2 గొప్ప సంస్కృతులం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే విలువలు మనల్ని కలిపి ఉంచుతున్నాయని కొనియాడారు. మోడీ తరచుగా చెప్పే వసుధైక కుటుంబం అనే మాటను నెతన్యాహు గుర్తు చేస్తూ శాంతి కోరుకుంటున్నామని చెప్పారు. శాంతిని కాపాడటంలో భారత్ పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. ఆ తర్వాత మోడీ స్పీచ్ ఇండియా ఇజ్రాయెల్ ఎమోషనల్ బాండింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు చేర్చింది. On October 7, we feel your pain, we share your grief. India stands with Israel firmly, with full conviction in this moment and beyond. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా ప్రశ్నించింది. కానీ ఏ ఒక్క దేశం 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్లో జరిగిన ఊచకోతపై స్పందించిన పాపాన పోలేదు. భారత్ మాత్రమే ఆ రోజు జరిగిన ఊచకోతను ఉగ్రదాడిగా పేర్కొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పార్లమెంటులోనూ అదే చెప్పారు. అక్టోబర్ 7న మీ దేశంపై జరిగిన భయంకరమైన దాడి వార్త వినగానే నా హృదయం ద్రవించింది. ఆ నొప్పి కేవలం మీది మాత్రమే కాదు, మాది కూడా. ఎందుకంటే ఉగ్రవాదం సృష్టించే బీభత్సం ఎంతటిదో, ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మా దేశానికి బాగా తెలుసు. ఆ చేదు జ్ఞాపకాలు మాకు ఉన్నాయి. మిత్రమా, బీబీ కష్టకాలంలోనే నిజమైన స్నేహితుడెవరో తెలుస్తుంది. ఆ చీకటి రోజుల్లో భారత్ మీకు అండగా నిలబడింది, ఎప్పటికీ నిలబడుతుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఇజ్రాయెల్ కు భారత్ పూర్తి మద్దతు ఉంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని స్పష్టం చేశారు. ఇలా ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ఆద్యంతం భావోద్వేగంగానే సాగింది. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్లింది. आज हमने अपनी टाइम टेस्टेड साझेदारी को स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का ऐतिहासिक निर्णय लिया है. यह निर्णय दोनों देशों के लोगों की आकांक्षाओं का प्रतिबिंब है. సాధారణంగా 2 దేశాల మధ్య సంబంధాలు దౌత్యంతో మొదలై వ్యాపారంతో బలపడతాయి. కానీ భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధం ఇప్పుడు అంతకు మించి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరింది. ప్రధాని ప్రకటించిన ఈ ఒప్పందం కేవలం కాగితాల మీద సంతకం కాదు, ఇదే ఆసియా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఒక శక్తివంతమైన అడుగు. ఇజ్రాయెల్ తనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలైన అమెరికా, జర్మనీ వంటి అతి కొద్ది దేశాలకు మాత్రమే ఇటువంటి హోదాను ఇస్తుంది. ఇప్పుడు భారత్ ఆ జాబితాలోకి చేరడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అత్యంత రహస్యమైన రక్షణ సమాచారాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఒకరితో ఒకరు పంచుకోవడం. ఇప్పటి వరకు భారత్ ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే కస్టమర్ గానే ఉండేది. కానీ ఈ కొత్త ఒప్పందంతో ఇరు దేశాలు కలిసి ఆయుధాలను అభివృద్ధి చేసే కో డెవలపర్స్ గా మారుతాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న సెమీకండక్టర్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఏఏ ఆల్గారిథమ్స్ వంటి కీలక సాంకేతికతను భారత్ కు బదిలీ చేసేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత లక్ష్యానికి వెన్నెముకగా నిలుస్తుంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, దక్షిణాసియాలో భారత్ అత్యంత కీలకమైన భద్రతా శక్తులు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు మొసాద్, రా ఇకపై మరింత వేగంగా, లోతుగా సమాచారాన్ని పంచుకుంటాయి. ఇది అంతర్జాతీయ తీవ్రవాద ముఠాలు, ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్ర ముఠాల ఆట కట్టించడానికి కీలకం. గతంలో ఇజ్రాయెల్ అంటే కేవలం క్షిపణులు, డ్రోన్లు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఈ స్పెషల్ పార్ట్నర్షిప్ దానిని ఫ్యూచర్ టెక్ వైపు మళ్లించింది. ప్రపంచాన్ని శాసిస్తున్న చిప్ తయారీ రంగంలో భారత్ గ్లోబల్
గ్లోబల్ హబ్ గా ఎదగాలని చూస్తోంది. ఇజ్రాయెల్ కంపెనీల భాగస్వామ్యం ఈ కలని నిజం చేస్తుంది. భారత్, ఇజ్రాయెల్ రెండు కూడా శత్రువుల మధ్య ఉంటూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న ప్రజాస్వామ్య దేశాలు. ఇద్దరి డిఎన్ఏలోనూ సృజనాత్మకత ఉంది. స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ వేదికపై ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఇది కేవలం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధం కాదు, రేపటి ప్రపంచ క్రమాన్ని శాసించబోయే ఒక అజేయమైన శక్తి.